ఆరోగ్యం, మోక్షం కోసం శక్తివంతమైన శివ యోగాసనాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. శారీరక బలం, వశ్యతను పెంచే రోజు మాత్రమే కాదు, ఆత్మను మేల్కొల్పే అవకాశం కూడా యోగాతో ఉంది. శివ సాధనకి సంబంధించిన 4 దివ్య యోగాసనాలను అభ్యసించడం ద్వారా ఈ యోగాసనాలు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అందించడమే కాదు, ఆధ్యాత్మిక పురోగతికి కూడా దారితీస్తాయి. శివ సంప్రదాయంతో ముడిపడి ఉన్న ఈ ప్రత్యేక ఆసనాల గురించి తెలుసుకుందాం. నటరాజసన భంగిమ, సమతుల్యత, వశ్యత నృత్యం. దీనిని నృత్యరాజు భంగిమ అని కూడా పిలువబడే నటరాజసనం, విశ్వనృత్యానికి ప్రతీక అయిన శివుని నటరాజ రూపానికి అంకితం చేయబడింది. ఈ ఆసనం సమతుల్యత, వశ్యత, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఎలా చేయాలంటే, తడసనంలో నిలబడండి, నిటారుగా నిలబడండి. మీ బరువును ఎడమ కాలు వైపుకు మార్చి కుడి మోకాలిని వంచండి. కుడి చేతితో కుడి చీలమండ లేదా పాదం పై భాగాన్ని పట్టుకోండి. గాలి పీల్చుకుంటూ కుడి కాలును పైకి ఎత్తి శరీరాన్ని ముందుకు వంచండి. ఎడమ చేతిని ముందుకు నిటారుగా చాచండి. జ్ఞాన ముద్రలో కూడా ఉంచవచ్చు. సమతుల్యతను కాపాడుకుంటూ కొంతసేపు ఈ స్థితిలో ఉండండి. శ్వాస వదులుతూ ప్రారంభ స్థానానికి తిరిగి వచ్చి మరొక వైపు పునరావృతం చేయండి. హనుమానాసన భంగిమ, బలం, అంకిత భావానికి చిహ్నం. హనుమాన్ ఆసనము లేదా హనుమంతుని భంగిమ బలం, భక్తి, నిస్వార్థ సేవకు ప్రతీక అయిన హనుమంతుని దుమికిని వర్ణిస్తుంది. ఈ ఆసనం కాళ్ళు, తుంటికి తీవ్రమైన సాగతీతను తెస్తుంది. ఎలా చేయాలి? అధోముఖ స్వనాసనతో ప్రారంభించండి. అశ్వ సంచాలనసన, లో లంజ్, లో లాగా కుడి పాదాన్ని ముందుకు తీసుకువచ్చి 2 చేతుల మధ్య ఉంచండి. 2 కాళ్ళు దాదాపు నిటారుగా ఉండే వరకు ఎడమ పాదాన్ని వెనుకకు జారేటప్పుడు కుడి పాదాన్ని నెమ్మదిగా ముందుకు జారండి. అప్పుడు మీ తుంటిని నేలకు తీసుకురావడానికి ప్రయత్నించండి. అయితే ఇలా మీకు సౌకర్యంగా ఉన్నంత వరకు మాత్రమే. చేతులను నేలపై ఉంచి లేదా ప్రార్థన భంగిమలో ఛాతీ ముందుకి తీసుకురండి. కొన్ని లోతైన శ్వాసలను తీసుకుని ఆ భంగిమను కాసేపు పట్టుకోండి. నెమ్మదిగా ప్రారంభ స్థానానికి తిరిగి వచ్చి మరొక వైపు పునరావృతం చేయండి. ధ్యాన ముద్ర, శివ ధ్యానం విముక్తి వైపు ఒక అడుగు. ధ్యాన ముద్ర అనేది ఒక నిర్దిష్ట భంగిమ కానప్పటికీ ఇది శివ సాధనలో అంతర్భాగం. దీనిని పద్మాసన లేదా సుఖాసన వంటి ఏదైనా సౌకర్యవంతమైన ధ్యాన భంగిమలో కూర్చోవడం ద్వారా చేయవచ్చు. ఈ ధ్యానం ఉద్దేశ్యం మనస్సును ప్రశాంతపరచడం, శివుని దివ్య రూపంతో అనుసంధానించడం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.